విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు పోలింగ్ బూతులోకి వెళ్లిన తర్వాత మీ ఓటరు కార్డును చూసి ఓటరు జాబితాలో మీ పేరును సరిచూసుకొని మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. ముందు మీ వేలికి ఇంకు పూస్తారు. ఆ తర్వాత మీరు ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళతారు. తొలుత పార్లమెంటు ఓటు వేస్తారు. ఈవీఎం మిషన్లోని మొదటి బటన్ నొక్కి సైకిల్ గుర్తుపై ఓటేయాలి. ఆ తర్వాత అసెంబ్లీ ఓట్లు వేస్తారు. ఈవీఎం మిషన్లోని 3వ నెంబర్ బటన్ నొక్కి కమలం పువ్వు గుర్తుపై ఓటేయాలి. సీరియల్ నెంబర్ 3లో యలమంచలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి అని పేరు ఉంటుంది. పక్కనే ఆయన ఫోటో, కమలం గుర్తు ఉంటాయి. వాటికి ఎదురుగా ఉండే బటన్ నొక్కితే బీప్ అంటూ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే మీరు ఓటు వేసినట్లు అర్థం. ఆ పక్కనే ఉండే వీవీప్యాట్ లో కమలం గుర్తు కనిపిస్తుంది. అప్పుడే మీ ఓటు కమలం గుర్తుకు పడిందని అర్థం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కమలం గుర్తుకు ఓటేస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగమవుతారు. సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. గుర్తుపెట్టుకోండి, మన గుర్తు కమలం పువ్వు, మన బటన్ నెంబర్ 3.